ఈ దినపు దేవుని యొక్క మాట సామెతల గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనము. సంతోషము తుదకు వ్యసనమగును. సంతోషముగానే ఉండాలంటే, సంతోషము వ్యసనం అవ్వకుండా ఉండాలంటే లోకంలో ఉండేటువంటి మనుషుడు తన స్థితిని గుర్తెరగాలి. మానవుడు కలిగి ఉన్న స్థితి ఏంటంటే ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని వ్రాయబడి ఉంది. కాబట్టి ఏలయనగా పాపం వల్ల వచ్చే జీతము మరణము, అగ్నిగంధకములతో మండే గుండము, ఇది రెండవ మరణం అని వ్రాయబడవు. కాబట్టి మానవుడి యొక్క సంతోషము కడాకరికి వ్యసనానికి తీసుకుని వెళ్ళేదిగా ఉన్నది. కాబట్టి ఈ సంతోషముగా ఉండాలంటే పాపి అయినటువంటి మానవుడు పాపము నుంచి విడుదల పొందాలి. అది పొందాలంటే పాపుల రక్షకుడైనటువంటి యేసుక్రీస్తును అంగీకరించాలి. ఆ రీతిగా యేసుక్రీస్తును అంగీకరించి పాపము నుంచి విడుదల పొంది సంతోషము నిత్య సంతోషముగా మనము అనుభవించుదుము గాక.